ఆ పిల్లవాడు ఎప్పుడైతే స్వామివారి పాదాల మీద పడంగానే దత్తాత్రేయుల వారు వారి యొక్క దివ్యమైన హస్తముతో ఆ పిల్లవాడి శిరస్సు మీద చేయి పెట్టంగానే అతనిలో ఉన్న మందబుద్ధి అంతా కూడా భస్మమైపోయిందిట. శివుడు ఏ విధంగా అయితే మరి భస్మము చేస్తాడో ఈ యతి సాక్షాత్తు శివుడే అని మనము చాలా సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే సాక్షాత్తు భువనేశ్వరి తల్లి కూడా స్వప్నంలో మరి అతని స్వప్నంలో చెప్పింది, ఎప్పుడైతే ఇతను వచ్చి స్వామివారి కాళ్ళ మీద పడంగానే అతనిలో ఉన్నటువంటి మందబుద్ధినంతా కూడా భస్మం చేశాడు ఆ శ్రీదత్తుడు, సాక్షాత్తు ఆ శంకరుడే శివుడే అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. శ్రీదత్తుడికి ఔదుంబర వృక్షం అంటే ఎందుకు ఇష్టము అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం. చాలా ముఖ్యమైనటువంటి ఘటన ఇది కూడా. మనము ఔదుంబర వృక్షం చూస్తేనే అందరం కూడా శ్రీదత్తుడు అని దండం పెట్టుకుంటూ ఉంటాము. దత్తాత్రేయుల వారికి చాలా ఇష్టమని ఔదుంబర వృక్షమని చాలామందికి తెలుసు. మరి ఎందుకు అంత ఇష్టం అనేటువంటి రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కారణం ఏమిటంటే మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు విషయము మనము ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. బ్రహ్మపుత్రులైనటువంటి సనకస నందనులు ఒకసారి వైకుంఠానికి వెళ్ళారట. వారు లోపల విష్ణుమూర్తి వారు ఉన్నారు, కానీ ఆ వైకుంఠం దగ్గర ద్వారపాలకులు ఈ సనకస నందనాదులను అడ్డుపెట్టారు లోనికి ప్రవేశించక. మరి ఈ ద్వారపాలకుల యొక్క చర్యను చూసి వాళ్ళు ఈ సనకస నందనులు వాళ్ళు ఏం చేశారంటే ఆ ద్వారపాలకుల యొక్క చర్యను చూసి సహించలేకపోయారు. శాపం పెట్టారు వెంటనే ఆ మునులు. ఏమని అంటే ఆ ద్వారపాలకులు రాక్షసులై జన్మిస్తారు అనే వెంటనే వాళ్ళు శాపం పెట్టారు. ఈ ద్వారపాలకులు ఆ శాపం విన్న వెంటనే ఆ మునులని శరణు కోరారు, కరుణించమని వేడుకున్నారట. అప్పుడు ఆ ముని కుమారులు, సరే మీరు ఎప్పుడైతే వైరభావముతో మీరు మహావిష్ణువుని నిరంతరము స్మరించుట చేత తిరిగి వైకుంఠానికి మీకు ప్రవేశం జరుగుతుంది అనేటువంటి విషయము ఆ మునులు ఆ ద్వారపాలకులకి చెప్పడం జరిగింది. మరి ఈ శాపవశాత్తు చేత ఆ ద్వారపాలకులు దితికి హిరణ్యకశ్యప మరియు హిరణ్యాక్షులుగా జన్మించారట. రాక్షసులుగా హిరణ్యకశ్యప మరియు హిరణ్యాక్షులుగా. ఆ దితి అనే ఆవిడికి ఇద్దరు పిల్లలుగా వీళ్ళు ఆ ద్వారపాలకులు వైకుంఠములో ఉన్నటువంటి ద్వారపాలకులు ఈ సనకస నందనాలు యొక్క శాపము చేత వాళ్ళు జన్మించారు ఇద్దరుగా. ఈ చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో సంహరించాడు. మరి తన తమ్ముడు చనిపోయాడు కదా అనే ద్వేషభావం ఆ విష్ణువు మీద పెట్టుకున్నాడు అన్న అయినటువంటి హిరణ్యకశ్యపుడు. ఎప్పుడు కూడా మహావిష్ణువు అంటే చాలా కోపం తెచ్చుకుంటుండేవాట ఆ హిరణ్యకశ్యపుడు. వైరాన్ని రోజు రోజుకు పెంపొందించుకుంటున్నాడు ఆ హిరణ్యకశ్యపుడు. శ్రీహరి అంటేనే భగ్గున మండిపోతూ ఉంటాడు. ఆ శ్రీహరిని ఆ కోపంలో కూడా ఆ స్మరణ చేస్తుంటాడు అన్నమాట. శ్రీహరి ఇటువంటి వాడు, విష్ణువు అలాంటి వాడు అనుకుంటూ ఆ ఉద్రేకంతో ఆ కోపంతో ఆ వైరాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ అతనికి తెలియకుండానే స్మరణ చేస్తుంటారు హరినామ స్మరణాన్ని. హిరణ్యకశిపుడికి ముసలితనము మరియు ఈ చావు అనేది ఉండకూడదని ఉద్దేశము చేత ఘోర తపస్సు చేశాడు. ఎందుకంటే ఆ వైరం పెంచుకొని మహావిష్ణుతో యుద్ధము చేసి మహావిష్ణువుని నాశనం చేయాలని. ఎందుకంటే తన తమ్ముణ్ణి చంపినవాడు శ్రీహరి అనే విషయము ఇతను మనసులో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ముసలితనం రాకూడదు మరియు మరణం అనేది చావు అనేది ఉండకూడదనే ఉద్దేశము చేత ఆ కోరిక సిద్ధించాలని ఉద్దేశము చేత హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేశాట. మరి అలా చేయగా తపస్సుని ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నట్ట ఆ హిరణ్యకశిపుడిని. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా చిత్రమైనటువంటి వరం కోరాటండి. అది ఎలాంటి వరం అంటే పంచభూతముల యందు కానీ
దిక్కుల యందు కానీ రేయి కానీ పగలు కానీ తనకు మరణము అనేది లేకుండా ముసళ్ళు, రాక్షసులు, క్రూర మృగములు, సర్పములు, దేవతలు, నరులు వారితో యుద్ధము సంభవించినప్పటికీ అతనికి చావు రాకూడదు. సమస్త శస్త్ర అస్త్రముల వలన చావు అనేది లేనటువంటి వరమును ఆ బ్రహ్మదేవుణ్ణి హిరణ్యకశిపుడు కోరాట. చూడండి ఎంత చిత్రమైన వరమో అది. అది విని బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని యొక్క తపస్సును మెచ్చి ఏ వరమైతే కోరాడో ఆ వరానికి తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. అనుగ్రహించి అక్కడి నుంచి ఆ బ్రహ్మదేవుడు వెడలిపోయారు. ఇక ఆ క్షణము నుంచి హిరణ్యకశిపుడు తన తమ్ముణ్ణి శ్రీహరి సంహరించాడు కదా, ఆ శ్రీహరిని చంపటానికి ఇంకా సిద్ధమయ్యాడు. అనేక ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాడన్నమాట. శ్రీహరితో ఏ విధంగా అయినా సరే ఆయనని యుద్ధం చేసి ఆయనతో సంహరించాలని ఒక ఉద్దేశం ఏర్పడింది. ఎందుకంటే ఆయన వరం పొందాడు, చావులేని వరాన్ని పొందాడు బ్రహ్మదేవుడి ద్వారా. ఇంకా నాకేంటి భయం అనేటట్టుగా ఎంతో విర్రవీగిపోతూ ఉన్నట్ట ఆ హిరణ్యకశిపుడు. తర్వాత హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించడం జరిగింది. తండ్రి శ్రీహరికి శత్రువైతే, అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తండ్రే కదండి, మరి అతనేమో శ్రీహరికి బద్ధశత్రువు. కానీ కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు శ్రీహరికి అనన్య భక్తుడుట. ఎంత చిత్రమో చూడండి. భగవంతుడి యొక్క ప్రణాళికలు ఇలాగే ఉంటాయి. మనం దాన్ని అంతుపట్టవు. మనకి వారు వేసేటువంటి ఈ ఘటనలు చూస్తుంటే మనకే అంతుపట్టవు. మనం ఏదో మానవ మాత్రం అయినప్పటికీ కూడా మనము భగవంతుడిని అన్వేషించి భగవంతుడు చేసినటువంటి చర్యలని మనం ప్రశ్నిస్తూ మనం తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం అందరి దగ్గర. ఇలా చేశాడు భగవంతుడు, అలా చేశాడు అనుకుంటూ. కానీ అది ఆ పరమాత్ముడికే తెలుసు తప్ప మనలాంటి మానవ మాతలకు ఎవరికీ తెలియదు. మన ఆఫీసులోనే మనము ఒక చిన్న స్టాటిస్టిక్స్ చేయాలంటేనే తప్పులు చేస్తూ ఉంటామండి. మరి ఆ పరమాత్ముడు వేసిన లెక్కలో, ఆయన వేసినటువంటి ఆ పట్టికలో తప్పులు పట్టాలంటే మనం పట్టగలమా? ఒకసారి ఆలోచించండి. చాలా కష్టతరమైనటువంటి విషయం ఇది. అయినప్పటికీ మనము ఇలా మధ్యలో తప్పుడుగా మాట్లాడుతూ ఉంటామనే విషయం మనం చూస్తూనే ఉంటాం. చూడండి, తండ్రి రాక్షసుడు, మరి కొడుకు ప్రహ్లాదుడు మటుకు శ్రీహరి భక్తుడు. తండ్రి ఏమో శ్రీహరిని చంపాలని చూస్తున్నాడు, ప్రహ్లాదుడేమో శ్రీహరి పాదాలు పట్టుకున్నటువంటి అన్య భక్తుడు. మరి చిన్నతనము నుండి కూడా ప్రహ్లాదుడు ఒక్క హరినామము తప్ప ఏమీ తెలియదు. హరినామను మటుకు నిత్యం పలుకుతూ ఉండేవాట ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తన శత్రువైన శ్రీహరిని ఈ విధంగా ప్రహ్లాదుడు నామస్మరణం చేయటము, శ్రీహరిని పూజించటము చూసి అతనికి చాలా కోపం వచ్చింది. ఆయన ఒప్పుకునేవాడు కాదు. తన కుమారుడు చేస్తున్నటువంటి చర్యలను చూసి తను చాలా కోపం చెందేవాడట. ఎన్నిసార్లు చెప్పినా ప్రహ్లాదుడు తన మార్గంతో అతనే ఆ శ్రీహరిని తప్ప మరొకటి లేకుండా ముందుకు వెళుతుంటే చూసి హిరణ్యకశిపుడు అనేక శిక్షలు వేసినప్పటికీ కూడా హిరణ్యకశిపుడు తన కుమారుల్లో అయినటువంటి ప్రహ్లాదుడిలో ఎటువంటి మార్పు, అంటే శ్రీహరి తప్ప మరొకటి లేదు అనేటువంటి పూర్తి హరినామస్మరణలో మునిగిపోయినటువంటి ప్రహ్లాదుడిని ఇంకా చంపడం ఒకటే మార్గం అని అనుకున్నట్ట తండ్రి అయినప్పటికీ కూడా శ్రీహరి మీద కోపము చేత తన తమ్ముని చంపాడని ఒక ఉద్దేశము చేత సొంత కొడుకుని కూడా బలి చేయడానికి సిద్ధమయ్యాట ఆ హిరణ్యకశిపుడు. అంటే ద్వేషం ఎంతవరకు తీసుకెళ్తుందో మనం గ్రహించాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దైవనామస్మరణం చేసేవారికి పరమాత్ముడి యొక్క రక్షణ ఎప్పుడూ ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు. అలాగే ప్రహ్లాదుడి విషయంలో కూడా ఇక్కడ అదే జరిగింది. అది ఎలా అంటే, తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి అనేకమైన శిక్షలు వేశాడు చంపటానికి. ఏనుగుల చేత తొక్కిద్దామనుకున్నాడు, తర్వాత సముద్రంలో పారవేయటం చూశాడు, తర్వాత విష సర్పముల చేత కరిపించాలని చూశాడు. ఎన్ని చేసినా కూడా భగవంతుడు అనేక విధాలుగా ఆ ప్రహ్లాదుని రక్షించుకున్నాడు, తన బిడ్డ అయినటువంటి ప్రహ్లాదుని రక్షించుకున్నాడు. అంటే నారాయణ స్మరణలో ఉన్నవారికి ఎక్కడి చింత, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్ముడి చింతలో ఉండే వాడికి ఎప్పుడు కూడా బాధపడని అవసరము లేదు. రక్షకుడు ఒక్క పరమాత్మయే తప్ప మరొకరు ఎవ్వరూ ఉండరు అనేటటువంటి పూర్తి విశ్వాసంతో
దృఢ సంకల్పముతో మనం పట్టుకున్న ఆ స్వామి చరణాలని సర్వస్వ శరణాగతి అని వేడుకునేవాడికి పరమాత్మయే దిక్కు, పరమాత్మయే రక్షకుడు. వాళ్ళు ఎటువంటి భయానికి లోనవటం అవసరం లేదనే విషయము ఈ ప్రహ్లాదుడి ద్వారా మనం తెలుసుకోవలసిన గొప్ప నీతి ఇది. చివరికి అతని ఈ విధంగా ఎన్ని శిక్షలు వేసినా ప్రహ్లాదుడు హరి యొక్క రక్షణ చేత బయటపడుతూ ఉంటే చూసి చివరికి ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కోపంతో అసలు శ్రీహరి ఎక్కడ ఉన్నాడు రా చూపించు, నువ్వు నిత్యం హరి 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 అని స్మరణ చేస్తూ ఉంటావు కదా, ఎక్కడున్నాడు నీ హరి, మరి స్తంభంలో ఉన్నాడా అని కోపంతో ఊగిపోతూ అడిగట మరి హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు తప్పకుండా ఉన్నాడు ఈ స్తంభంలో అనుకుని చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు కోపముతో, ఎందుకంటే ప్రహ్లాదుడు శ్రీహరిని సర్వాంతర్యామిగా చూస్తున్నాడు, స్తంభం ఏంటి అన్నిట్లో ఉన్నాడనేది యొక్క పూర్తి ఎరుకలో ఉన్నాడు నిత్యనామస్మరణముతో. అంతటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆ బాలుడు ప్రహ్లాదుడు. మరి హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు ప్రహ్లాదుడు తప్పకుండా శ్రీహరి స్తంభంలో ఉన్నాడని చెప్పినప్పుడు వెంటనే తన చేతిలో ఉన్న గదను తీసుకుని స్తంభాన్ని కొట్టడం మొదలుపెట్టాట ఆ రాక్షసుడు హిరణ్యకశిపుడు. ఆ స్తంభము రెండు విధంగా చీలంగానే అందులోంచి మహావిష్ణువు ఆ స్తంభము నుండి ఎలా వచ్చాడంటే నరసింహస్వామి అవతారంగా వచ్చాడుట. నరసింహస్వామి అంటే నరుడు సింహము రెండు రూపాలతో కలిగినటువంటి ఆకారము. పైనమో వారి యొక్క ఈ తలభాగమంతా సింహ ఆకారంతో ఉంటుంది, మిగతా అంతా నరుడి రూపంలో ఉంటుంది. నరసింహుడు అంటే నరుడుగాను సింహముగాను ఉన్న ఆకారము దాల్చి తన చేతి గోళ్ళు జ్వాలలతో ఉగ్రరూపుడైనటువంటి ఆ నరసింహస్వామి కనిపించట. ఆయన జడలు పూర్తిగా ఇట్లా విరగబూసుకుని ఉన్నాయి, సింహంకు ఉంటాయి కదండి, అలా మొత్తం ఇలా చాలా భయంకర రూపంగా ఆ మహావిష్ణు స్తంభం నుంచి బయటకు వచ్చాడు. తన జడని ఇలా విదిలించుకున్నాడు కూడా స్వామివారు. ఆ హిరణ్యకశిపుణ్ణి రావటంతోనే ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని ఆయనని ఎత్తి వారి తొడపైన పరుండ పెట్టుకున్నారు స్వామివారు. ఇలా హిరణ్యకశిపుణ్ణి పరుండ పెట్టుకుని ఆ రాక్షసుణ్ణి చీల్చారు. నరములు త్రెంచి చీల్చి హిరణ్యకశిపుని ప్రేగులను బయటకి తీసి నరసింహస్వామి వారు వారి మెడలో ఒక హారముగా వేసుకున్నట్టండి. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే హిరణ్యకశిపుడు ఎలాంటి వరాన్ని కోరాడు బ్రహ్మదేవుణ్ణి, మరి బ్రహ్మదేవుడేమో తదాస్తు అన్నాడు. ఇందాక చెప్పుకున్నాము దాని ప్రకారముగా నన్ను ఎవడు చంపలేదు, అటు ఆయన పెట్టినటువంటి ఆ కండిషన్లు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాడు ఎవరు ఉండరు అనేటువంటి ధీమాతో హిరణ్యకశిపుడు శ్రీహరితోనే వైరం పెట్టుకుని శ్రీహరిని చంపాలని దురుద్దేశంతో ఉన్నటువంటి హిరణ్యకశిపుడు అతను కోరినటువంటి ఆ కండిషన్లు ఏవైతే ఉన్నాయో దానికి అతీతమైనటువంటి రూపంలో వచ్చాడు ఆ మహావిష్ణువు. వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి అంతం చేశారనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాలి. అంటే స్వామివారు మహావిష్ణువు ఆ నరసింహస్వామి అటు నరుడు ఇటు మృగము కాకుండా సంధ్యా సమయములో తొడపైన, అంటే చెప్పాడు కండి పొద్దున రాత్రి కాకుండా అన్నాడు కాబట్టి సంధ్యా సమయంలో తొడపైన, అంటే సభలో కాదు బయట కాదు, మరి అది కూడా కోరాడు. ఎటువంటి స్థలంలో సభలో కాదు బయట కాదు, మరి తొడ మీద పెట్టుకున్నాడు స్వామివారు. ఎంత చక్కగా అతను ఆ రాక్షసుని సంహరించాడో ఒకసారి ఆలోచించండి. పరమాత్మ ఎంత గొప్పగా అతని ఆలోచన ఎలా ఉంది, స్వామివారి యొక్క చర్య ఎలా ఉంది చూడండి. అలాగే స్వామివారు ఎటువంటి ఆయుధాలు కూడా ఉపయోగించకుండా వారి గోళ్లతో ఆ హిరణ్యకశిపుని చీల్చి సంహరించారు స్వామివారు. మరి మహావిష్ణువు అలా నరసింహస్వామి అవతారముగా స్తంభము నుంచి ఉద్భవించి మరి హిరణ్యకశిపుని ఉదరము చీల్చి సంహరించినప్పుడు స్వామివారి చేతి గోళ్ళల్లో విషము ప్రాకిందంటండి. నరసింహస్వామి వారి గోళ్ళల్లో ఇలా చీల్చారు కదండి, అందులో విషము ప్రాకిందట మరి స్వామివారి గోళ్ళల్లో. మరి దాని కారణము చేతనే
ఆ వేళల్లో విషము ఉండుట చేత ఆయన స్వామివారికి కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టింది. మరి అలాంటి సమయంలోనే మహాలక్ష్మి తన భర్త బాధను చూసి శాంతింప చేయటానికి ఔదుంబర ఫలాలను తెచ్చి స్వామి చేతికి గోళ్లకు పెట్టిందిటండి. ఆ అన్ని వేళకి ఆ ఔదుంబర ఫలాలని పెట్టారు ఆ మహాలక్ష్మి. ఆ ఔదుంబర ఫలాలే విషాగ్నిని శీతలం చేసి స్వామివారికి శాంతింపచేసింది. కాబట్టి దత్తాత్రేయుల వారికి ఔదుంబర వృక్షము బాధ వారి నరసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు ఆ బాధను తొలగించుట చేతనే, ఆ విశ్వాసముతోనే మరి దత్తాత్రేయుల వారికి ఔదుంబర వృక్షం అంటే చాలా ప్రీతి. చూడండి, పరమాత్ముడు ఏ చిన్న పని చేసినా కూడా జ్ఞప్తికి పెట్టుకుంటారు, మరచిపోరు. ఆ కృతజ్ఞతా భావము పరమాత్మ చూపేవారు. సద్గురువులు ఎప్పుడు కూడా ఏ చిన్నదాన్నైనా కూడా మర్చిపోరు. ఉదాహరణకి సాయి సచ్చరిత్రలో కనుక తీసుకున్నట్లయితే బాబా గారు నిత్యం ఒక ఇటుకను పెట్టుకునేవారు. వారు మహాసమాధి చెందక ముందు ఒకసారి ఆ మసీదులో ద్వారకామాయిలో ఒక పిల్లవాడు తుడుస్తూ శుభ్రం చేస్తుంటే పొరపాటున ఆ ఇటుక జారి 2 ముక్కలైంది. బాబా గారు బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇటుకను చూసినప్పుడు మరి జరిగిన విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. మనం ఏమనుకుంటామంటే సాయిబాబా సద్గురువు కదా, మరి ఇటుక ఇరిగిపోయినంత మాత్రాన ఆయనకి అంత అభిమానమా ఇటుక మీద అనేటువంటి మనం తెలియకుండా మాట్లాడుతుంటాము. కాదు, ఆ ఇటుకయే బాబా ఉన్నంత కాలము ఆయనకి చాలా సేవ చేసుకుందని, అంటే ఆయన పడుకున్నప్పుడు చేతి కింద ఆధారంగా కూర్చున్నప్పుడు పక్క పెట్టుకున్నట్టుగా ఈ విధంగా ఆయన ఆ ఇటుక ఎంతో తోడ్పడిందని ఉద్దేశంతో. ఎందుకంటే దత్తాత్రేయుడు చెప్పుకున్నాం కదండి ఇందాక, 24 మంది గురువులు చిన్న చిన్న కీటకాల్లో కూడా ఎదురుగుండా ఉన్న వారి విశిష్టమైనటువంటి విజ్ఞానాన్ని చూసి ఆ జగద్గురువే గురువుగా ఎంచుకున్నప్పుడు మరి ఆ దత్తాత్రేయుల అవతారమైనటువంటి సాయిబాబా ఆ ఇటుక అంతగా ఆధారము అంతగా ఆయనకి తోడ్పడినందుకు అది గుర్తు పెట్టుకుని ఆయన బాధపడ్డారే తప్ప ఆయన ఇటుక మీదను మనకు తెలియకుండా మాట్లాడినటువంటి సద్గురువులకి ఇటుక మీద వ్యామోహమా అని అనేటువంటి విషయాలు మనము తప్పు అనేటువంటి విషయాలు మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ కూడా మరి ఆ దత్తాత్రేయుల అవతారానికి మరి ఔదుంబర వృక్షము అంటే ఎందుకు ప్రీతి అంటే వారికి అభిమానం అది కాదండి. మరి ఆయనకు చేసినటువంటి ఆ ఔదుంబర వృక్ష ఫలముల ద్వారానే నివారణ చెందింది కాబట్టి ఆయన కృతజ్ఞతా భావంతో పెట్టుకునే ఔదుంబర వృక్షం అంటే అంత ఇష్టపడేవారట దత్తాత్రేయ వారు. అందుకని ఔదుంబర వృక్షం చూస్తే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిని చూసినట్లే అనేటువంటి విషయము పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి అందుకు స్వామివారికి ప్రీతి అనేటువంటి విషయం గ్రహించాలి. ఈ ఔదుంబర వృక్షానికి దత్తాత్రేయుల వారు వరములు ఇచ్చారటండి. అలాగే 64 మంది యోగినులు శ్రీదత్తుడిని అంటే నృసింహ సరస్వతి స్వామి వారిని పూజించారట. ఆ 2 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నరసింహస్వామి అవతారంలో మహావిష్ణువు ఆ విధంగా ఔదుంబర వృక్షము ఆ ఔదుంబర ఫలముల చేత వారికి నివారణ కలుగుట చేత స్వామివారు ఔదుంబర వృక్షానికి కొన్ని వరాలు ఇచ్చారటండి. అవి ఏమిటంటే, భక్తితో ఔదుంబర వృక్షాన్ని కనుక సేవిస్తే వారికి కోరికలన్నీ నెరవేరుతాయనేటువంటి విషయం ఒక వరం ఇచ్చారు. అలాగే ఔదుంబర వృక్షం చూసినంత మాత్రమే ఉగ్రమైనటువంటి విష శాంతి కలుగుతుంది. ఆ విషశాంతి కలుగుతుంది. అంటే విషము మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, విషము అది లోపల గోళ్ళలో అన్నీ ఉన్నప్పుడు అది పెట్టుకుంటేనే కదా విషం పోయింది. ఎంత ఉగ్రమైనటువంటి విషమైనా కూడా మనకి ఉపశమనం కలుగుతుంది, శాంతి కలుగజేస్తుంది అనేటువంటి విషయం అదొక వరము. తర్వాత ఔదుంబర వృక్షాన్ని చూసినంత మాత్రాన సర్వ పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయినటువంటి మరొక వరం కూడా స్వామివారు ఇవ్వటం జరిగింది. అలాగే ఔదుంబర వృక్షం చూసినంత మాత్రాన శాంతి కలుగుతుందనేటువంటి మరొక వరం ఇచ్చారు స్వామివారు. అలాగే ఔదుంబర వృక్షాన్ని మనం దర్శించుకొని ప్రదక్షిణలు చేసినంత మాత్రాన మనకి పుత్రులు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందనే విషయం కూడా గ్రహించాలి. అలాంటి వరం కూడా ఇచ్చారు. ఔదుంబర వృక్షాన్ని పూజిస్తే మరి శ్రీమంతులు అవుతారనేటువంటి వరాన్ని కూడా స్వామివారు ఇవ్వటం జరిగింది. అలాగే అనారోగ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ఔదుంబర వృక్షాన్ని కనుక దర్శించుకొని
ఆ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసినంత మాత్రాన వారికి ఆరోగ్యవంతులు అవుతారనేటువంటి విషయం వరం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత బ్రహ్మ హత్యాది పాపాలు కూడా ఎవరైనా చేస్తే అటువంటి దోషాలు ఉన్నవారు ఔదుంబర వృక్షాన్ని కనుక పూజ చేస్తే ఆ బ్రహ్మ హత్యాది పాపాలు దోషాలు కూడా తొలగిపోతాయనే విషయం కూడా మనం గ్రహించాలి. సకల దేవతలు కూడా ఈ ఔదుంబర వృక్షాన్ని ఆశ్రయించారటండి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఇంకో విషయము, నరసింహస్వామి మహావిష్ణువు నరసింహస్వామి అవతారాలు ఉన్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పారటండి స్వామివారు. ఏమనంటే, నేను నా భార్య అంటే శ్రీహరి లక్ష్మీదేవి ఈ నా భార్యతో కూడి ఈ ఔదుంబరమునందే నివసించి ఉంటాను అనేటువంటి ఒక గొప్ప విషయం చెప్పారట. కావున శ్రీదత్తుడికి మరి ఔదుంబర వృక్షము అంటే చాలా ఇష్టము. ఆయన ఆ ఔదుంబర వృక్షము అలా మేలు చేయటము చేతనే స్వామివారు ఇన్ని వరాలు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు 64 మంది యోగినులు మరి స్వామివారిని సేవించుకున్నారని చెప్పాం కదా, ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. అమరేశ్వర సన్నిధి యందు ఒక పాప వినాశనము, తర్వాత కామ్య తీర్థము అనే తీర్థాలు ఉన్నాయటండి. అక్కడ కూడా ఔదుంబర వృక్షం అనేది ఉంది. నృసింహ సరస్వతి స్వామి వారు అక్కడ 12 సంవత్సరాలు ఉన్నారట అక్కడ ఆ ప్రాంతంలో. ఆయన ప్రతిరోజు కూడా పక్కనున్నటువంటి అమరాపురానికి భిక్షకై వెళ్తూ ఉండేవారట శ్రీదత్తులు. శ్రీ దత్తాత్రేయులు వారు మరి గుప్త రూపములో ఈ వృక్షమూలమున నివసించి ఉన్న సమయంలో మధ్యాహ్నం పూట ఒక 64 మంది యోగినులు ఆ అమరేశ్వరు నుండి వచ్చి స్వామివారిని భక్తితో పూజిస్తూ ఉండేవారట. అంటే ఔదుంబర వృక్షాన్ని పూజిస్తూ ఉండేవారు. స్వామివారు ఇందాక మీకు చెప్పాను కదా, ఈ అమరాపురము అంటే అక్కడ ఆ సన్నిధిలోనే ఈ తీర్థాలు ఉన్నాయి, ఔదుంబర వృక్షం ఉందని చెప్పాను. కాబట్టి స్వామివారు మధ్యాహ్నం పూట భిక్షకు వెళ్తూ వస్తుండేవారు. ఆ భిక్ష చేసి వచ్చిన తర్వాత ఆ గుప్త రూపంలో స్వామివారు ఆ వృక్షమూలములందే నివసించి ఉండేవారు అనే విషయం గ్రహించాలి. అప్పుడు అదే సమయంలో అమరేశ్వరం నుండి మధ్యాహ్నం పూట ఒక 64 మంది యోగినులు వచ్చి అక్కడ పూజ చేసేవారటండి. గుప్త రూపంలో ఉన్నటువంటి స్వామివారు ఆ పూజ స్వీకరించేవారట బయటకు వచ్చి. ఆ పూజ అయిపోగానే తిరిగి స్వామివారు ఔదుంబర వృక్షంలోకి వెళ్ళిపోతూ ఉండేవారట. ఇలా కొన్ని రోజులు జరగగా ఒక వ్యక్తి ఇది గమనించట. ఇక్కడ 64 మంది యోగినులు రావటము, స్వామివారిని పూజిస్తున్నారు ఇలా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఒక వ్యక్తి ఒకసారి గమనించాడు. కానీ ఆ వ్యక్తి కొంత అన్వేషించి వెళ్ళినప్పటికీ కూడా భయం చెంది తిరిగి వెళ్ళిపోయాట. అమ్మో ఇది నాకెందుకు, ఇది చాలా చూస్తే ఇది చాలా అద్భుతంగా ఉంది, ఏమిటి ఇలా, ఇది నిజమా కాదా అనే ఒక భయాందోళన చెంది ఆ వ్యక్తి ఏం చేసేట తిరుగు ప్రయాణం పట్టాడు దీని ముందుకు వెళ్లకుండా. మరి అదే గ్రామంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు గంగానుజుడు. అతడు ఏం చేశాడంటే ఒకసారి దత్తాత్రేయులు వారు ఈ స్వామివారిని దత్తాత్రేయులు అంటే నృసింహ సరస్వతి స్వామివారిని దర్శించుట కొరకు యథావిధంగా ఎప్పుడో 64 మంది యోగులు వస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదండి. పూజ చేయడానికి ఆ రోజు వస్తుంటే ఆ గంగానుజుడు అనే అతను చూశాడు. పైపెచ్చు ఆ 64 మంది యోగినులు వస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు జలం నుంచి వస్తున్నారటండి. ఇందాక చెప్పాను కదా జలం ఉందని. అక్కడ ఆ జలం మధ్య భాగంలో 64 మంది యోగినులు వచ్చినప్పుడు ఆ జలం ఇట్లా విచ్చుకుపోయేదట, దారి ఇచ్చేదట. ఆ జలం మధ్యలో 64 మంది యోగినులు నడుచుకుంటూ స్వామివారి చెంతకు వస్తుండడం జరిగింది. అతను ఆశ్చర్యపోయేట. అది చూసి ఆ మార్గం రావటం ఏంటి, జలంలోంచి వీళ్ళు రావటం ఏంటి, మార్గం రావటం ఏంటి, చీలిపోవటం ఏంటి ఆ జలం ఈ విధంగా అన్నది అని వాళ్ళు ఆశ్చర్యపోయేట. ఆ గంగానుజునుడు అనే అతను. ఆ 64 మంది యోగినులు నృసింహ సరస్వతి వారు సాక్షాత్తు శివుడే అనే భావనతో వచ్చి పూజించుకునేవారు. ప్రతిరోజు ఎందుకు వస్తారంటే వారు ఆ పూజ చేసుకునేందుకు, శివుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ శివుని పూజించే కోసమని వస్తుండేవారట.